నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీచర్ల బదిలీల పేరిట కోట్లు కొట్టేసిన బొత్స అండ్ టీంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, గండిబాబ్జీ. బదిలీల కుంభకోణంలో ఉన్న వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిక. ఎన్నికల నిర్వహణలో సహకరించిన జిల్లా అధికారులకు, జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. విశాఖ మీడియా మిత్రుల సహకారం మరవలేనిదని ప్రశంస. మోడీ, చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్న విశాఖ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర. మోడీ మూడవసారి ప్రధాని కావటం దేశ ప్రజల అదృష్టమని స్పష్టం. సింహగిరిపై కన్నుల పండుగగా జరిగిన అప్పన్న నిత్య కళ్యాణం. స్వామిని దర్శించి తరించిన భక్తజనం. ఉత్తరాంధ్ర అసెండ్ ల్యాండ్ భూముల జీవో 596 ముసుగులో కొట్టివేసిన అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్. భూములు కొట్టేసిన అధికారులపై నిఘా పెట్టాలని ప్రభుత్వానికి సూచన. బొత్సపై కేసు పెట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండిబాబ్జీ, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలక్షన్ కోడ్లో ఎటువంటి బదిలీ చేయకూడదని చెప్పారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పెద్ద దోపిడీదారుడని గత చరిత్ర ద్వారా తెలుస్తుందని తెలిపారు. టీచర్లను బదిలీ చేస్తామని 3 నుంచి 6 లక్షలు వసూలు చేశారని తెలిపారు. అక్రమంగా 50 నుంచి 100 కోట్లు కొట్టేశారని, టీచర్లు ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేశారని అన్నారు. బొత్స అండ్ టీంపై కేసు కట్టాలని, ఈ కుంభకోణంలో ఉన్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. టీచర్ల తరపున మేము కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, తప్పనిసరిగా బొత్స టీంపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఈ రోజు ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కావడానికి కారణం ఏమిటంటే, ఈ మధ్య మీకు రకరకాల మాధ్యమాల్లో కానీ పేపర్లో కానీ చూసే ఉంటారు. ఎన్నికల హడావాడిలో ఉండగా బొత్స సత్యనారాయణ అనే మాజీ మంత్రి అతని పేసీని, అతని అధికారుల్ని వాడుకొని సుమారు 50 నుంచి 100 కోట్ల రూపాయలు ఒక మాఫియాలాగా ఈ టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 3 నుంచి 4 నుంచి 5 నుంచి 6 లక్షల వరకు డబ్బులు వసూలు చేసి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి మాయ పెట్టి, ట్రాన్స్ఫర్ అవ్వకపోయినా ట్రాన్స్ఫర్ చేయడానికి వీల్లేదు. అసలు ఎలక్షన్ టైంలో ఎన్నికల కోడ్ ఉంటుంది, తర్వాత రకరకాల అబ్జర్వేషన్స్ ఉంటాయి, దానికి రూల్స్ ఉన్నాయి. ఎలక్షన్ అసోసియేషన్ వాళ్ళు ఈ డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోయారు, డిఫరెంట్ ఏరియాలో డ్యూటీలు చేసే వాళ్ళు డ్యూటీలు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో బొత్స సత్యనారాయణ ఎంత ఆ దోపిడీదారుడో మీ అందరికీ తెలిసిన విషయమే నేను చెప్తున్నాను. ఎందుకంటే గతంలో నేను చాలా ఇష్యూస్ చూసాం. అతను మేనేజ్ చేసుకుంటాడు వ్యవస్థలు మేనేజ్ చేసుకొని, ఒక కేటగిరీలో ట్రాన్స్ఫర్ కుదరదంటే ఎందుకు మీరు ఇంకో కేటగిరీలో చేసేస్తాం మిమ్మల్ని, మీరు డబ్బులు కట్టేయండి అని చెప్పి ఇలా ఆయన పేసీలో ఉన్న అధికారులు ఆయన విపరీతమైన డబ్బు వసూలు చేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలుద్దామని ప్లాన్ చేశాడు. భగవంతుడు అనేవాడు అంటే డెఫినెట్గా ఇటువంటి బుద్ధే చెప్తారు వాళ్ళందరికీ కూడా. ప్రజలు కూడా బ్రహ్మాండంగా గమనించారు వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క తీరు. అతను ఒక పెద్ద మాఫియా డాన్ లాంటి. విజయనగరంలో మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సేమ్ గవర్నమెంట్లో అతని ఇంటి మీద పోలీసులు దాడి చేసి, ప్రజలు దాడి చేసి విపరీతమైన ఈ బ్రాంతి మాఫియా కూడా నడుపుతున్నారని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు ఆల్మోస్ట్ అరెస్ట్ అవ్వాల్సిన వ్యక్తి నెమ్మదిగా తప్పించుకొని ఎక్కడో దాక్కుని బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి అప్పుడు ఈ జగన్ పంతం చేరి మళ్ళా మంత్రిగా వెలగబెట్టి ఈ రాష్ట్రాన్ని సగం నాశనం చేసింది ఈ బొత్స సత్యనారాయణ అండ్ టీం. వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో మీరు ధైర్యంగా మీరు కూడా మాకు మీరు ఇవ్వండి, మీకు ఇంకెవరైనా మిగిలిపోతే మీ ద్వారా మేము కంప్లైంట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు పెద్దలు మరి గాజువాక ఎమ్మెల్యే గారు మరి అనేక పత్రికల్లో, మాధ్యమాల్లో మరి విద్యాశాఖలో జరిగినటువంటి అవినీతి పైన, అంటే ఎలక్షన్ కోడ్ ఉంటుండగానే, అలాగే ఎలక్షన్కి అతి తక్కువ చేరువ రోజుల్లోనే, అంటే ఎలక్షన్ వస్తుందనే సంకేతాలు వెళ్ళిన వెంటనే వీళ్ళు అడ్డుగోలుగా బదిలీలు చేసి ఒక జీవో రిలీజ్ చేసి ఉపాధ్యాయుల దగ్గర 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు మరి డబ్బులు కలెక్ట్ చేసి సుమారు 50 కోట్ల దాకా కలెక్ట్ చేశారని
అనేక సందర్భాల్లో మరి ఆరోపణలు రావడం జరిగింది, ఎలక్షన్ ముందు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా పత్రికల్లో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. అలాగే మా దగ్గరికి కొంతమంది ఉపాధ్యాయులు కూడా వారు వచ్చి భయపడుతూ, అంటే ఎవరైతే డబ్బులు కట్టి వాళ్ళకు ట్రాన్స్ఫర్ కాలేదో వారందరూ కూడా వచ్చి మరి మేము బయటికి ఎక్స్పోజ్ కాలేకపోతున్నాం, చాలా బాధపడుతున్నాం, ఎందుకంటే మేము బదిలీ అయితే మా తల్లిదండ్రుల దగ్గర ఉండడానికి ఆస్కారం ఉంటుందనో, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటామనో మేము మరి మా దగ్గర ఉన్నటువంటి కష్టాన్ని మేము ఇచ్చాం. ఈరోజు చూస్తే అది ట్రాన్స్ఫర్ కాకుండా ఉండడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు వాపోతున్నటువంటి సందర్భం మా దగ్గరికి వచ్చినాయి. దీని మీద మేము ఎవరైతే మాజీ మంత్రివర్యులు, అంటే గతంలో మున్సిపల్ విద్యాశాఖ మార్చిలుగా ఉన్నటువంటి మరి బొత్స సత్యనారాయణ గారి పైన మరి ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిమాండ్ ఎందుకంటే ఈరోజు మేము అధికారం మాకు వచ్చింది కనుక అధికారం ఇది డిమాండ్ చేయడం కాదు, ఖచ్చితంగా వారి మీద కేసు ఫైల్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వారు సీనియర్ మంత్రివర్యులుగా ఉన్నారు కనుక వారు కూడా ఈ ఆరోపణల మీద సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే వారు సమాధానం చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ఎంత దారుణం అంటే కేవలం డబ్బులు సంపాదించుకోవడానికి కోసమే, అంటే ఒక్క మంత్రి గారే కాదు, మంత్రి గారితో పాటు వారు ఉన్నటువంటి ఆ పేజీలో ఆ పిఎల్ కావచ్చు, లేకపోతే ఆ కమిషనరేట్లో పనిచేసినటువంటి ఉద్యోగులు కావచ్చు, కమిషనర్ కావచ్చు, అలాగే విద్యాశాఖలో ఉన్నటువంటి పైనుంచి కింద స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు ఒక చొరవతోనే ఈ ట్రాన్స్ఫర్లు చేస్తామని చెప్పి ఉపాధ్యాయులను మోసం చేసి సుమారు 50 కోట్లు కలెక్ట్ చేశారని మరి ఆరోపణలు వస్తున్నాయి. కనుక వారికి మరి సీనియర్ మంత్రిగా ఆయన అప్పుడు పనిచేశారు కనుక వారి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మేము కూడా ఎవరైతే ఈ ఉపాధ్యాయులు వచ్చి మాకు కంప్లైంట్ చేశారో వారి తరపున మరి మేము కంప్లైంట్ కూడా ఫైల్ చేస్తున్నాం. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి జర్నలిస్టులు ఎంతో సహకరించారని, పొరపాట్లు జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారని, వారి సహకారం మరవలేనిదని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున పేర్కొన్నారు. ఎన్నికల జాబితా రూపకల్పన, సవరణ ప్రక్రియకు సంబంధించి అనేక కథనాలు ప్రచురించడం ద్వారా పొరపాట్లను సవరించేలా యంత్రాంగానికి మార్గదర్శకం చేశారని చెప్పారు. వివిధ మార్గాల్లో జిల్లా యంత్రాంగానికి సహకారం అందించిన మీడియా మిత్రులందరికీ కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సజావుగా విజయవంతంగా జరిగిన నేపథ్యంలో జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జర్నలిస్టులు అందించిన సహకారాన్ని, సేవలను కొనియాడారు. సో మనకి ఎవ్రీ ఇయర్ కూడా సమ్మరీ డివిజన్ జరుగుతుంది, మీకు ఎంత తెలుసుకున్నాం. ఆ సమ్మరీ డివిజన్ జరిగినప్పుడు మనకి మీడియాలో వచ్చిన కథనాలు కావచ్చు, రకరకాల రాసి ఉంటారు. వాటిని మళ్ళీ వచ్చిన ప్రతిసారి కూడా చూసుకోవడం, ఏమన్నా పొరపాటు జరుగుతూ ఉందా, ఏమన్నా జరిగితే కరెక్ట్ చేసుకోవడం, లేదంటే ఇంకా ఏదైనా చేయాల్సింది ఇంకా మిగిలిపోయి ఉన్నాయా. సో ఈ విధంగా అన్నీ కూడా స్టడీ చేసుకుని రావడం వల్ల సుమారుగా మీకు లాస్ట్ 2 yearsలో చూసుకుంటే ఆల్మోస్ట్ 10 లక్షల పైసలకు కరెక్షన్స్ కానీ, అడిషన్స్, డిలీషన్స్ అన్నీ, అంటే ఓవరాల్ బిఫోర్ ది డే ఆఫ్ నామినేషన్. సో అంత మ్యాసివ్ లెవెల్లో వర్క్ జరిగింది. సో మేజర్గా బిఎల్ఓలకి మేము తెలియజేసుకోవాలి. అండ్ మధ్యలో మీరు దాంట్లో ఉన్న లోపాలని ఇది చూపడము, మీరు మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవడము. సో ఇవి కూడా కరెక్ట్ జరిగాయి. సో ఆ విధంగా కూడా ఎవ్రీ టైం కూడా అన్ని లోపాలను సరిచేసుకుంటూ ముందుకెళ్ళి కూడా ఐ థింక్ చూసుకుంటే స్టేట్లో ఈ విధంగా ప్యూరిఫికేషన్, అంటే మీకు ఎస్ఎస్ఆర్ అండ్ నథింగ్ బట్ ఈ ఎలక్టోరల్ రోల్ ప్యూరిఫికేషన్ బేసిక్గా. సో ప్యూరిఫికేషన్ హైయెస్ట్ జరిగింది విశాఖపట్నంలో జరిగింది. మన తర్వాత నెల్లూరు జిల్లాలో జరిగింది సెకండ్. వాళ్ళకంటే కనీసం 8 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఇక్కడ 7 కాన్స్టిట్యూన్సీలకి ఆల్మోస్ట్ పర్ బిఎల్ఓ వర్డన్ కానీ పర్ బిఎల్ఓ వర్క్ కానీ చూసుకుంటే హైయెస్ట్ వర్క్ ఇక్కడ జరిగింది. వాళ్ళ వర్క్ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటూ
సో కంటిన్యూస్గా వాళ్ళకి ఇచ్చిన అయితే మనం చేస్తున్న అయితే చేసుకుంటూ కూడా అర్లీ మార్నింగ్ వెళ్దాము, ఈవినింగ్ వెళ్దాము రకరకాల జరిగింది. సో ఇంత చేసినప్పటికీ వాటిలో కూడా చిన్న చిన్న లోపాలు అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఉంటాయి. అవగా మేజర్గా చూసుకుంటే కూడా ఐ థింక్ రియలీ కన్వే మై థ్యాంక్స్ టు ఆల్ ది బూత్ లెవెల్ ఆఫీసర్స్. దాంట్లో భాగంగా చాలా ఛాలెంజెస్ కూడా వచ్చాయి. మళ్ళీ బూత్ లెవెల్ ఏజెన్సీ ఇన్వాల్వ్ చేయడం టైం టు టైం. సో వెళ్ళినప్పుడు ఎంక్వైరీ ప్రాపర్గా జరిగిందా లేదా, నేను మళ్ళీ ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్ చేయకుండా కంప్లైంట్ రావడం, మళ్ళీ అక్కడ నుంచి ఎలక్షన్ కమిషన్ ఫెయిలియర్స్ రావడం, అవన్నీ మార్పులు చేయడం అంతా ఛాలెంజింగ్గా జరిగింది. సో ఐ థింక్ ఎలక్షన్ ప్రిపేర్నెస్ కానీ, ద డే ఆఫ్ ఎలక్షన్ కానీ, దెన్ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్స్ కానీ మనం మేలు చేసిన విధానం, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి టైం ఉంటే వాళ్ళకి సీసీటీవీ మానిటరింగ్ పెట్టి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి చూపించడము. సో అలాగే మనకి కౌంటింగ్ కూడా ఆల్మోస్ట్ పీస్ఫుల్గా ఇష్యూ లేకుండా చేయడం జరిగింది. సో స్థూలంగా చెప్పాలంటే సుమారుగా మోర్ దెన్ మనకి ఇంక్లూడింగ్ పోలీస్ చూసుకుంటే మోర్ దెన్ 35,000 ఎంప్లాయీస్ దీంట్లో ఎంటైర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ ఉన్నారు. సో ఇంతమంది ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ మల్టిపుల్ మ్యాండేట్స్ ఒకసారి కొన్ని డిపార్ట్మెంట్స్ కంటిన్యూస్గా 30-40 డేస్ కూడా కంటిన్యూస్గా పనిచేసే సందర్భాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఎలక్షన్ ప్రాసెస్ ముగిసింది. టైం మీరు ఇంటర్వ్యూ అలర్ట్ చేసినందుకు ఖచ్చితంగా మీకు కూడా ధన్యవాదాలు చేసుకుంటా. అవన్నీ కూడా కరెక్షన్ తీసుకొని సో అందరికీ న్యూట్రల్గా ట్రాన్స్పరెంట్గా ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్ ఎలక్షన్ చేసేదానికి సహకరించారు. సో ఆ సందర్భంగానే ఈరోజు ఎంప్లాయీస్ కూడా మోడీ నేతృత్వంలో దేశం రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ తెలిపారు. లాసెన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో నరేంద్ర మోదీని ఎన్డీఏ కన్వీనర్ గా ఎన్నుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీందర్ మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారని తెలిపారు. అదేవిధంగా కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు రాజకీయ అనుభవం దేశ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీ ప్రజాస్వామిక పాలన చేసి ప్రజలను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఎన్నికల సమయంలో ఓటర్ల ఓటుతో బుద్ధి చెప్పారని తెలిపారు. కూటమి గెలుపు ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో అవసరమని తెలిపారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, మాతరం మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ తెలియజేస్తా, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత వరుసగా 3 సార్లు ఎన్నికలలో నిలబడి ప్రజా ఆమోదంతో ప్రధానమంత్రి అయిన చరిత్ర ఇంతవరకు లేదు. అది ఈరోజు మన ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వతంత్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ఇతర పార్టీ, కాంగ్రెస్ కాకుండా ఇతర పార్టీలు పరిపాలించిందే చాలా తక్కువ. అలాంటి సందర్భంలో మన నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు 2 సార్లు ప్రధానమంత్రిగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వసారి ప్రజా ఆమోదంతో ప్రధానమంత్రిగా ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షాలతో ఎన్నుకోబడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోని భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. దాన్ని పురస్కరించుకుని ఈరోజు
భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం పార్లమెంటు జిల్లా ప్రాంగణంలో భారీ ఎత్తున మేము సంబరాలు జరుపుకుంటున్నాం. చాలా కుతంత్రాల మధ్య, చాలా కుట్రల మధ్య ఈ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే మీకు తెలుసు, భావ సారూప్యం ఉన్న భారతీయ జనతా పార్టీతో అనేక పార్టీలు కలవడం జరిగింది ఎన్డీఏ కూటమిగా. అలాగే మాకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలని ఒక పక్షమే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా కూటమి కట్టాయి. కూటమి కట్టడమే కాకుండా అనేకమైన అబద్ధాలని ప్రచారం చేసి మాకుండే ఓటు బ్యాంకును కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా సరే వారి కుట్ర ఫలించలేదు. ఈరోజు 293 సీట్లతో మా ఎన్డీఏ కూటమి అత్యంత అద్భుతంగా విజయాన్ని సాధించడమే కాకుండా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని ఎన్నుకునే సందర్భంలో మేమంతా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గత 10 సంవత్సరాలుగా భారతదేశ అభివృద్ధికి, సంక్షేమానికి ఎటువంటి కృషి చేశారో అంతకు మించి ఈ రాబోయే 5 సంవత్సరాలు పరిపాలన సాగుతుందని ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 151 సీట్లు వచ్చిన వైసీపీ ప్రభుత్వం విపరీతమైన ఖండకావరంతో వ్యవహరించి ప్రజలు ఏం చెప్పినా వింటారు, ఏం చేసినా పడతారనే ఒక తప్పుడు అంచనాతో ఎన్నికలోకి రావడం, ఎన్డీఏ కూటమి యొక్క ప్రభంజనానికి ఈరోజు 151 నుంచి 11కే పరిమితం కావడం చూసాం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అంటే చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అద్భుతంగా పరిపాలన సాగించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి మేలు చేకూర్చే విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ వారికి విశాఖపట్నంలో ఎన్నికైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింప చేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయల విలువ చేసే 100 ఎకరాల అసైన్ భూములు జీవో 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్లపై నిఘా పెట్టాలని, సంబంధిత ఫైలు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టరేట్ల నుంచి అసైన్డ్ ఫైలు స్వాధీనం చేసుకోవాలని జనసేన నేత పీతలమూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మలు కింద స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, వారిపై నిఘా పెట్టాలని తెలియజేశారు. జవహర్ రెడ్డి, మల్లికార్జునది కడప కాగా సాయికాంత వర్మ కర్నూలు జిల్లాకు చెందిన వారని, రాయలసీమకు చెందిన ఈ ముగ్గురు విశాఖలో భూములను దోచేశారని ఆరోపించారు. జీవీఎంసీ కమిషనర్ గా సాయికాంత వర్మ వచ్చిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని, విశాఖ వాసులను ఎంతగానో బాధించిన టైకూన్ జంక్షన్ లో మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ కోసం ట్రాఫిక్ సమస్య సృష్టించింది సాయికాంత్ వర్మ అని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఈ భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించిన 596 జీవోను రద్దు చేయడంతో పాటు ఈ జీవో కింద జరిగిన లావాదేవీలను పరిశీలించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. అన్నం పెట్టేటువంటి ఆంధ్రప్రదేశ్, అన్నం పెట్టేటువంటి రైతన్న, పేద రైతుల అసైన్డ్ ల్యాండ్స్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకి అండగా ఉంటారని చెప్పి నమ్మబలికి దళిత గిరిజనుల భూములేని నిరుపేదల అసైన్డ్ ల్యాండ్స్ 2 దశాబ్దాలు పైగా వాళ్ళ అనుభవంలో ఉండి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు సాగు చేసుకున్నటువంటి ఆ భూముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల 4 నెలలు సమీపిస్తున్నటువంటి తరుణంలో సాక్షాత్తు మాజీ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అలాగే అమ్ముకోవడానికి హక్కు కల్పిస్తే పేద రైతులకి విముక్తి చెందుతారు, వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ భూములు అమ్ముకుంటారని చెప్పి రాష్ట్ర ప్రజలను, తెలుగు ప్రజల యొక్క పేద రైతుల్ని, అమాయక రైతుల్ని దోచుకోవడానికి ఒక స్కీమ్ రచించి ఆ స్కీమ్లో భాగంగా పెద్ద భారీ స్కామ్ చేశారు. సాక్షాత్తు సిసిఎల్ నుంచే ప్రొసీడింగ్స్ మొత్తం అంతా కూడా ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి 19/1/2024 నాటికి అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ పట్టాలు ఇవ్వాలి, ఏమాత్రం మీరు క్లియర్ చేశారు, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి స్థితి ఏంటి, పర్సంటేజ్ ఎంత వచ్చింది ఏ జిల్లాకి అని చెప్పి 26 జిల్లాలని, ఇవి 11,49,582.86 ఎకరాలు రాష్ట్రంలో. ఇవి ఆ రోజు గణాంకాలు. ఇవి దీని తర్వాత ఇంకా పెరుగున్నాయి తప్ప ఇంకా తగ్గలేదు. సాక్షాత్తు సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారే ఈ యొక్క భూముల్ని ఏ విధంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇవ్వాలంటే మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ యొక్క స్కీమ్ని రూపొందించిందే సిసిఎల్ఏ సాయి ప్రసాద్ గారు. ఈ సర్క్యులర్లో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఒక రైతు భూమిని ఐడెంటిఫై చేసి ఆ అసైన్డ్ దారుని పట్టాని నిర్ధారించాలంటే ఆ యొక్క రికార్డ్స్ వెరిఫై చేయాలి, భూమి మీద ఎవరున్నారో చెక్ చేయాలి, ఆ రైతు తాలూకా పేరు, ఆ రైతు కుటుంబీకులు వారసులా లేకపోతే రైతే ఉన్నారా అని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ యజమానుల్ని పిలిచి సరిహద్దుల్లో భూ సాగు ఎవరు చేస్తారో వెరిఫై చేయాలి. ఇవన్నీ చేయాలంటే, అసైన్డ్ భూముల్ని కొట్టేయాలంటే సాయి ప్రసాద్ గారు ఒక కార్యాచరణ రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల్ని రీసర్వే చేసేటువంటి భూముల్ని ఎవరెవరి పేర్ల మీద ఉన్నాయో చెక్ చేసి ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో, ఎక్కడైతే భూమి ఉన్నా కానీ
యజమానులు లేరో, ఎక్కడైతే భూమి ఉన్నా కానీ దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐలు ఉన్నప్పటికీ కూడా ఆ భూములు ఎవరెవరి పేరు మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా కూలంకుషంగా రాష్ట్ర సమాచారం మొత్తాన్ని సాయి ప్రసాద్ గారు సీడీ రూపంలో జాగ్రత్తగా తెచ్చిపెట్టుకొని ఆ యొక్క అసైన్డ్ భూములు ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు అన్యాయాలు, వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల తాలూకా అన్యాయాలు, వాళ్ళని వాళ్ళ దగ్గర పంపించి బలవంతంగా పేద అమాయక రైతుల దగ్గర నుంచి వీళ్ళ భూములను అగ్రిమెంట్లు చేసుకొని ఎవరైతే ఆ భూమి మీద రీసర్వే చేసేటప్పుడు ఆ భూమి యొక్క యజమాని ఎవరైతే లేరో, ఆ భూమి యజమాని లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకుల పేర్లని సుమోటోగా పెట్టి వీళ్ళ బినామీలని, ఐఏఎస్ బినామీలని సుమోటోగా పెట్టి వాళ్ళ పేర్లని వెబ్లాండ్లో ఎక్కించేసి వాళ్ళకి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చేసి భూములు కొట్టేశారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఒక భూమి సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చి నిర్ధారించడానికి కనీసం 118 రోజులు పడుతుంది ఎస్ఓపి టైం. ఆ యొక్క ఎస్ఓపి టైం కూడా 118 రోజులు కూడా వీళ్ళు ఆగకుండా జవహర్ రెడ్డి గారంటే టీము ఎక్కడైతే ముందస్తు ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి 30 రోజులకి 15 రోజులు కుదించేసి ఆ యొక్క సర్వేని వేగవంతం చేయాలి, భూ రికార్డుల పేర్లు మార్చేయాలి, వీళ్ళు తాలూకా బినామీ పేర్లు ఎక్కించేయాలి, నామమాత్రంగా ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ జారీ చేసేసి ఆ భూముల్ని కొట్టేసి రీసేల్ చేసేసుకోవాలని చెప్పి ఆదరాబాదరాగా పెద్ద ఎత్తునే ఈ తతంగం నడిచిందనడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి విజయంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మహర్దశ రానుందని టీడీపీ సీనియర్ నాయకుడు చోడే పట్టాభి తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఈ మేరకు సంబరాలు చేసుకుని కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే పేరెన్నిక గల చదువుల తల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశానికి ఎందరో మహానుభావులను అందించి దేశ సేవలో తరిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. అటువంటి ఉన్నత విద్యా నిలయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ఉన్నత స్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 21వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు పీతల అమరేంద్ర, బొట్ట వెంకటరమణ, చిన్నిపిల్లి నరేంద్ర, కాదర్ యాసిన్ బాబా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాక్షస పాలన నుండి విముక్తి అనేది ఎలా ఉంటుంది, ఒక రాక్షస పాలనకి ప్రజలు ఏ విధంగా నిరసన వ్యక్తం చేస్తారనేది ప్రపంచవ్యాప్తంగా చూపించిన ఘనత తెలుగువారిది. ఎందుకంటే లాస్ట్ టైము 151 సీట్లు వస్తే ఏదో అన్నారు, కానీ ప్రతిపక్ష హోదా కూడా చాలా అపహాస్యం చేశారు. 23కి పరిమితం అయ్యారు, అది ఇది అని చెప్పేసి. మరి ఈరోజు మీరు ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాను నేను. ఆ 2 సీట్లు కూడా తగ్గితే సింగిల్ డిజిట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మీరు మరి ప్రజలు ఏ విధంగా చేత్కరించారు. యాక్చువల్గా తెలుగు ప్రజలందరూ కూడా దీపావళి జరుపుకుంటా ఉన్నారు. ఈ ఉత్సాహం, ఈ కోలాకాలం ఒక నరకాసురుడిని వధించి నరకాసురుడిని సాగనంపి ఖచ్చితంగా మరి సుస్థిర పాలనకై చంద్రబాబు నాయుడు గారి కోసం ఆంధ్ర ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలందరూ కూడా, యావత్ భారతదేశంలో తెలుగు ప్రజలు, ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ శుభదినం రానే వస్తుంది. బహుశా 9వ తారీఖున నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం, అలాగే 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, ఇక్కడ ఒక కిరాతకుడు రాజ్యం వెళ్తా ఉన్నాడు ఈ యూనివర్సిటీలో కూడా. వాడికి ఉచ్చ నీచాలు లేవు. ఒక వైసీపీ కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాడు. ఏ రోజు కూడా ఒక పద్ధతులు, నియమ నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా ఈ యూనివర్సిటీని ఒక రాజకీయ కళాశాలగా, ఒక రాజకీయ దీనిగా మార్చాడు. మరి అలాంటి వాడికి బుద్ధి చెప్పాల్సిన తరుణం ఉంది.
ఖచ్చితంగా ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రజలు, యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసిన వైనం మీ అందరూ చూస్తారని గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా బుద్ధి చెబుతాం, తరిమి కొడతాం, వాడు చేసిన పనులకి శిక్ష పడేదాకా వదిలిపెట్టమని కూడా చెప్తా ఉన్నాను మీ అందరి సాక్షిగా. పోతే ఖచ్చితంగా ఇక్కడ అన్నగారి విగ్రహం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టాడు. ఈ సరస్వతీదేవి విగ్రహం ఉండాలి ఆ ప్లేస్ లో. ఖచ్చితంగా అది తీసి సరస్వతీదేవి విగ్రహం పెట్టిస్తామని కూడా మీ అందరి ఎదురుగా మాట్లాడతాం. ఖచ్చితంగా మరి అలాగే యూనియన్ ఎలక్షన్స్ అయిపోయినాయి. యూనియన్లు చేయకుండా, యూనియన్లు పెట్టకుండా ఉన్నాడు, ఎలక్షన్ కూడా పెట్టకుండా ఉన్నాడు. 15 రోజుల్లో ఎలక్షన్ పెట్టిస్తాం. ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టిస్తాం కూడా. పోతే అనేక మందిని ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. వాళ్ళని డ్యూటీలు మార్చి గేట్ల దగ్గర వేసి సస్పెండ్లు చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. తగిన మూల్యం చెల్లిస్తారు. మాకు ఖచ్చితంగా ఒకటి తెలుసు, ఎవడెవడు దీని వెనకలున్నారు, ఎవరెవరు ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు, ఎవడెవడు మా పార్టీ ప్రజల్ని బాధించారో, దీని వెనక ఎవరున్నారో ఈ రోజున పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ముందొచ్చి మేము కూడా మాతో కలవబోతారు. ఖచ్చితంగా మేము సహించాం. ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకునే తీరుతాం. మా కార్యకర్తలను కాపాడుకుంటాం, మా పార్టీని కాపాడుకుంటాం. చంద్రబాబు నాయకత్వం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు రెడ్ బుక్ ఫోటోలు కలిగిన భారీ హోర్డింగ్స్ నగరంలో దర్శనమిస్తున్నాయి. ప్రధాన కూడళ్లలో వెలిసిన ఈ భారీ హోర్డింగ్స్ కి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో చర్చ తెర మీదకి వచ్చింది. ఆ చర్చ పేరే రెడ్ బుక్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏదైతే తన హస్తంతో అనౌన్స్ చేసినటువంటి రెడ్ బుక్ ఉందో, అంటే రెడ్ బుక్ అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటు ప్రజలపై అన్యాయాలు, అక్రమాలు పాల్పడినటువంటి అధికారులు కావచ్చు, లేదంటే పాలకులు కావచ్చు, వీళ్ళందరి పేరు ఆ రెడ్ బుక్లో పేర్కొన్నాను. వీరందరూ తాట తీస్తారని చెప్పి నారా లోకేష్ ఆ శంకరావు ముగింపు సభలో బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అదే దృష్ట్యా ఆయన మీద కేసులు కూడా నమోదైన పరిస్థితి మనందరికీ తెలిసిందే. అయితే నగరంలో అనేక చోట్ల ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఏదైతే భారీ హోర్డింగ్స్ రెడ్ బుక్ సిద్ధమంటూ వచ్చాయి, ఆ రెడ్ బుక్ చూస్తుంటే తప్పనిసరిగా ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఈ రెడ్ బుక్ మీద మాత్రం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అన్నటువంటి విషయం అయితే కనుక స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు సంక్షేమం, అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రజలను ముందుకు నడిపించే దిశగా పయనిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో రెడ్ బుక్ అనేటువంటి ప్రస్తావన రావడమే చాలా చర్చకు దారితీసింది. ఆ టైంలో అంటే రెడ్ బుక్లో చాలా వరకు కూడా అధికారులు కావచ్చు, లేదంటే పాలకులు కావచ్చు, ఎవరైతే తప్పుదాలు చేశారో వాళ్ళందరి పేరు కూడా ఇందులో నమోదు చేశాను, వాళ్ళందరి సంగతి తేలుస్తారని చెప్పి నారా లోకేష్ బహిరంగంగానే ప్రకటించడం జరిగింది. గతంలో చూస్తే ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా ప్రధాన కూడల్లో అయితే కనుక ఇటువంటి భారీ హోర్డింగ్స్ వెలవడం అయితే జరిగింది. అయితే ఈ భారీ హోర్డింగ్స్ ని చాలా మంది ప్రజలు కూడా చాలా వీక్షణంగా వీక్షిస్తున్న నేపథ్యం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక సింబల్ ఇస్తూ నారా లోకేష్ తో పాటు పైన అదేవిధంగా ఎన్టీఆర్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిగితో ఉన్నటువంటి ఈ హోర్డింగ్ అయితే కనుక చాలా చర్చగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది గతంలో చేసినటువంటి అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, వాళ్ళందరి గుండెల్లో కూడా పువ్వులు పుట్టించే విధంగా అయితే కనుక ప్రస్తుతం ఈ హోర్డింగ్స్ అయితే కనుక ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే నగరంలో అనేక చోట్ల ఇటువంటి హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన కూడల్లో ఎక్కువ మంది ప్రజలు ఎక్కడైతే నివాసాలు ఉంటారో, అదేవిధంగా ఎక్కువ రహదారుల మీద పాదచారులు కావచ్చు, లేదంటే వాహనదారులు కావచ్చు, ఎక్కడైతే రద్దీ ప్రాంతాల్లో కూడా ఈ హోర్డింగ్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే అన్యాయాలకి, అక్రమాలకి గురి చేసినటువంటి వ్యక్తుల మీద అయితే కనుక తప్పనిసరిగా రెడ్ బుక్ లో తమ పేరు నమోదు చేసి ఉంటారు. మా అందరి పరిస్థితి ఏంటన్నది ఒక విషయం మీద కూడా గత ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అన్యాయాలు, అక్రమాల మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ వాళ్ళందరినీ తప్పు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టే విధంగా మాత్రం రెడ్ బుక్ ముందుకు వెళ్తుందన్నటువంటి ఊహాగానాలు, అదేవిధంగా ప్రజల్లో కూడా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ హోర్డింగ్స్ ఎవరు పెట్టారు ఏంటనే విషయం మీద కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఎందుకంటే అభిమానులు ఈ విధంగా ఇంత భారీ మెజారిటీ ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా ఒక సంక్షేమం, అభివృద్ధి దిశగా వెళ్తున్నటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పి కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదే ప్రజలు కూడా చర్చలకు దారితీస్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ సింహతో ప్రసాద్, జీటీవీ, తెందుకు నుంచి. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి
సహస్ర నామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీచర్ల బదిలీల పేరిట కోట్లు కొట్టేసిన బొత్స అండ్ టీంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, గండిబాబ్జీ. బదిలీల కుంభకోణంలో ఉన్న వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరిక. ఎన్నికల నిర్వహణలో సహకరించిన జిల్లా అధికారులకు జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్ మల్లికార్జున. విశాఖ మీడియా మిత్రుల సహకారం మరవలేనిదని ప్రశంస. మోడీ చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్న విశాఖ బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర. మోడీ మూడవసారి ప్రధాని కావటం దేశ ప్రజల అదృష్టమని స్పష్టం. సింహగిరిపై కన్నుల పండగగా జరిగిన అప్పన్న నిత్య కళ్యాణం. స్వామిని దర్శించి తరించిన భక్తజనం. ఉత్తరాంధ్ర అసెండ్ ల్యాండ్ భూముల జీవో 596 ముసుగులో కొట్టివేసిన అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్. భూములు కొట్టేసిన అధికారులపై నిఘా పెట్టాలని ప్రభుత్వానికి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.